వైసీపీ నెవర్ అగైన్ వన్స్ అగైన్ కూటమి అంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వైసీపీ హానికరం అనే స్టాట్యూటరీ వార్నింగ్ నిరంతరం ఇస్తూనే ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దేశస్థుల తరహాలో ప్రజలు కూడా మన రాష్ట్రం అనే భావనను పెంపొందించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మైనింగ్ శాఖలో 33%, ఎక్సైజ్ శాఖలో 24% ఆదాయం పెరిగిందని వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై జరిగిన చర్చకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. అధిక వడ్డీలతో తెచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం గనులు, ఎక్సైజ్ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిందని వైసీపీపై పయ్యావుల విమర్శలు సంధించారు. విధ్వంసం జరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర రంగాలను కావచ్చు, ఈ రంగాలలోని ప్రక్షాళన చేయడానికి మొదటి బడ్జెట్ పెడితే రెండవసారి పెట్టినటువంటి బడ్జెట్ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు పెట్టినటువంటి ఈ బడ్జెట్ పరుగులు పెట్టించడానికి, గేరు మార్చి స్పీడ్ అందుకోవడానికి పెట్టిన బడ్జెట్. ఇది రాష్ట్రంలో రాబోయేటువంటి కాలంలో దీని ఫలితాలను ప్రతి రంగంలోనూ చూడగలుగుతాం, ప్రతి కుటుంబంలోనూ కూడా చూడగలుగుతాం అన్నటువంటి నమ్మకం నాకుంది. చాలా మంది ఈ బడ్జెట్ ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడారు అధ్యక్ష. నిజంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. బడ్జెట్ భాషని సరళీకృతం చేయడం అనేటువంటిది మొదలు పెట్టాము అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక డైరెక్షన్ అధ్యక్ష, ప్రతి కుటుంబానికి ఈ బడ్జెట్ నుంచి లబ్ధి జరగాలి అనేది సింగిల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష. ఆ రకంగానే రూపొందించినటువంటిది అధ్యక్ష. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది ఫ్యామిలీ బడ్జెట్ అధ్యక్ష. ఇది కామన్ మ్యాన్ ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది నేను గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు నేను బడ్జెట్ ప్రవేశపెడితే అధ్యక్ష, గోబెల్స్ మీడియా ఒకటి రాసింది అధ్యక్ష, 13 సార్లు గత ప్రభుత్వం అంటూ ప్రస్తావన, 16 సార్లు చంద్రబాబు గారి గురించి మాట్లాడారు అనేటువంటిది. థ్యాంక్స్ చెప్తున్నా అధ్యక్ష వాళ్ళకి. ఎందుకనంటే ఇంత తక్కువ చెప్పానా నాకు గుర్తు చేశారు అధ్యక్ష. ఇంకా ఎక్కువ చెప్పేలా ఉన్నాయి అనేటువంటిది కూడా వాళ్ళకి సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. గత పాలన గురించి, గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇంకా ఎక్కువ సార్లు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నా అధ్యక్ష. మీ అనుమతితో 2 చిన్న స్టోరీస్ ని సభ దృష్టికి తేవాలనుకుంటున్నా అధ్యక్ష. 2 దేశాల కథను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఇజ్రాయెల్ ఒకటి అధ్యక్ష, జపాన్ ఒకటి అధ్యక్ష. నాజీల హిట్లర్ నేతృత్వంలో యూదుల మీద ఏ రకమైనటువంటి మారణ హోమం జరిగింది అనేటువంటిది మనం చిన్నప్పుడు చదువుకున్నాం అధ్యక్ష. నరక కూపాలుగా వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టారు అధ్యక్ష. గ్యాస్ ఛాంబర్లలో పెట్టి చంపారు అధ్యక్ష. లారీల్లోకి ఇట్లా ఎక్కించి క్లోజ్డ్ లారీల్లోకి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లోపలికి పెట్టి చంపారు అధ్యక్ష. తిండి లేకుండా చంపారు అధ్యక్ష. మానవ జాతి చరిత్రలో ఎంత హీనంగా, క్రూరంగా చంపొచ్చో ఆ జాతిని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దాని పేరు హాలోకాస్ట్ గా ప్రపంచం గుర్తించింది అధ్యక్ష. అది ఎంత దారుణం అంటే 60 లక్షల మంది అధ్యక్ష, 66 మిలియన్ అంటే ఆ రోజు జనాభాలో 60 లక్షల మందిని చంపారు అధ్యక్ష. కానీ ఆ దేశం ఇవాళ ఏమన్నా తుడిచిపెట్టుకుపోయిందా అధ్యక్ష? ఆ దేశంలో కసి పుట్టింది అధ్యక్ష. ఆ కసి పుట్టడమే కాదు అధ్యక్ష, ఆ జాతి ఈ మరెన్నటికీ కూడా మరిచిపోకూడదు ఈ దారుణాన్ని అంటూ వాళ్ళొక పాఠ్యాంశంగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఒక రోజు కాదు అధ్యక్ష, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ హాలోకాస్ట్ గురించి 1వ తరగతి పిల్లాడి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళ గ్రేడ్ పెరిగే కొద్దీ హాలోకాస్ట్ గురించినటువంటి పాఠాలు పెరుగుతాయి అధ్యక్ష. వాళ్ళకి వెళ్తే ఆ మారణ హోమాలు ఎట్లా జరిగాయి అనేటువంటిది ఒక డ్రామాల రూపంలోనూ లేకపోతే ఎనాక్టింగ్ రూపంలోనూ, ఆఖరికి ఆ రోజు బతుకున్నటువంటి వాళ్ళ చేత కథనాలు చెప్పించడంతోనూ ఒక్కొక్క సెమిస్టర్ కూడా పెట్టారు అధ్యక్ష హాలోకాస్ట్ మీద. అంటే ఒక జాతి తన చరిత్రను మర్చిపోతే ఆ జాతి ఎప్పటికీ కూడా బాగుపడదు అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మారు అధ్యక్ష. అందుకని ఇవాళ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది అధ్యక్ష. అతి చిన్న దేశం, అనంతపూర్ జిల్లా అంత దేశం అధ్యక్ష. ఇవాళ టెక్నాలజీలో నంబర్ 1, అగ్రికల్చర్, హార్టికల్చర్ లో నంబర్ 1. తమ మీదకి వస్తే ఎవరినైనా ఎదిరిస్తామని సత్తా చాటేటువంటి ఒక దేశం గురించి చెప్పడం కాదు అధ్యక్ష. ఒక జాతిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకే చెప్తాను అధ్యక్ష, గత బడ్జెట్ లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష.
మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఇందాక గణబాబు గారు చెప్పారు కదా అధ్యక్ష, శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.